बता नहीं सकता सर आपको। मैं अपने आप को ये सोच रहा हूँ कि उनको नहीं होना चाहिए था, मुझे मौत मिल जाती तो मैं अपने आप को बहुत सुकून पाता, उन्हें ना मिलती, क्योंकि उन्होंने देश के लिए बहुत कुर्बानी दी और देश को बचाने के लिए सबसे आगे खड़े रहे सर। హాయ్ ఫ్రెండ్స్, మన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసిన గొప్ప నేత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవన ప్రయాణం గురించి మాట్లాడడానికి మించిన గౌరవం మరొకటి లేదు. ఒక సాధారణ గ్రామంలో పుట్టిన ఈ అసాధారణ వ్యక్తి తన విద్య, పట్టుదల మరియు నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందారు. ఆర్థిక సంస్కరణ రూపకర్తగా ఆయన భారతదేశానికి కొత్త దిశను చూపించారు. కానీ ఈ స్థాయికి చేరుకోవడం అంత తేలికైన పని కాదు. పేద కుటుంబంలో చిన్నారిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, చివరకు మన దేశ ప్రధానమంత్రిగా మారడం ఎంతోమంది ప్రజలకు ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అయితే మనం ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి జీవితం అంటే కష్టాల నుంచి విజయాల వరకు ఆయన సాధించిన ప్రతి అడుగుని అన్వేషించడానికి ముందుకెళ్దాం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ ప్రాముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకుందాం. మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26న గహ్ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్లోని భాగంగా ఉంది. ఆయన జన్మించినప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 1947లో భారతదేశం విభజనను ఎదుర్కొంది. దానికి దారితీసిన ఆందోళనలు ఆయన జీవితంలో ఎన్నో ముద్రలు వేశాయి. మహిళా పంచాయతీ, సామాజిక పరివర్తనాలు, గ్రామీణ జీవితం అన్నీ ఆయనకు జీవితంపై గట్టి శిక్షణ ఇచ్చాయి. ఆయన కుటుంబం ఒక సాధారణ కుటుంబం, అంటే పేదరికం లాంటి అనేక కష్టాలు వచ్చినప్పటికీ మన్మోహన్ సింగ్ గారు విద్యపై అపారమైన ఆసక్తి చూపించారు. చిన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రాథమిక విద్యను గహ్ గ్రామంలోనే పొందారు. ఆయన చదువు మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు ఎప్పుడూ జీవితంలో ముందుకు సాగాలనే ఆశయాలు ఉండేవి. 1947లో భారతదేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. తర్వాత ఆయన పంజాబ్లోని అన్నా డేవిడ్ హై స్కూల్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయన తన అసాధారణ విద్యా ప్రతిభను చూపించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఫర్దర్ స్టడీస్ కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరారు. ఇక్కడ ఆయన ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేసిన తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అయితే మన్మోహన్ సింగ్ గారు చిన్నతనం నుంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం వరకు ఆయనకు ఎదురైన అనేక సవాళ్లు, అలాగే కష్టపడి పనిచేసే మనసు, తన లక్ష్యంపై దృఢమైన నమ్మకం ఇవన్నీ ఆయన జీవితంలో గొప్ప మార్గదర్శకుడిగా మార్చాయి. మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్స్ పుస్తకాలు ఎక్కువగా చదివారు. దీనితో పాటు 1957లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అధ్యాపకుడిగా పనిచేసి ఆ తర్వాత ఆయన ఆర్థిక శాస్త్రంలో మంచి జ్ఞానం కలిగి ఉండడంతో 1960లో ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారత ప్రభుత్వంలో పనిచేయడం 1970లో మొదలైంది. ఆయన ఆర్థిక మంత్రి శాఖలో అనేక ముఖ్యమైన పదవులను చేపట్టారు. 1982లో జపాన్లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సమావేశంలో భారత్కు ప్రతినిధిగా పాల్గొన్న ఆయన దేశానికి ఆర్థిక సంస్కరణలపై మన దేశపు తరపున ఎంతో కృషి చేశారు. 1982-85 మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, అలాగే 1985-87లో యాజమాన్య అభివృద్ధి సంస్థ అంటే ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దానితో అలాగే ప్రపంచ బ్యాంక్, IMFలో పనిచేసిన అనుభవం ఇవన్నీ కలిపి ఆయన్ని 1991లో ఆర్థిక సంక్షోభం టైంలో మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహన్ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి దారితీశాయి. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి విప్లవాత్మక మార్పులు చేశారు. అందులో భాగంగానే విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుచుకోవడం, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ప్రవేశపెట్టి దేశాన్ని కొత్త దశలో నడిపించారు. ఈ బాధ్యతలు అందుకున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ముందున్నది ఒక సవాళ్లతో కూడిన దారి ప్రాంతం. అయితే వీటి ఫలితాలు మనం పరిశీలిస్తే డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ కంపెనీస్ని ఇండియాకి ఇన్వైట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని స్థిరత్వం చేశారు. భారతీయ IT రంగం అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం లాంటివి ఈయన హయాంలో చాలా జరిగాయి. ఈ టైంలోనే భారతదేశ GDP వృద్ధి రేటు 5.3% నుండి 7% మధ్య స్థిరంగా ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గి ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయింది. ప్రొడక్షన్ సెక్టర్, టెలికాం, టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. 1996 నుండి 2000 మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రత్యక్షంగా ఆర్థిక మంత్రి కాకపోయినా ఆయన వేసిన పునాది దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించింది. ఈయన ప్రవేశపెట్టిన గ్లోబలైజేషన్ ద్వారా ఆర్థికంగా చైనాను అందుకోవడానికి భారతదేశం ప్రయత్నించింది. అలాగే IT రంగం బలపడింది. వేలాది ఉద్యోగాలు సృష్టించడం, పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య, ఆధార్ వంటి రంగాల్లో మార్పులు జరిగాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం,
ఆధార్ కార్డు ప్రవేశపెట్టడం లాంటివి చాలా జరిగాయి. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణలు భారతదేశ జీడిపిని ఒక దిశానిర్దేశంగా మార్చాయి. ఇవే తర్వాత తరాలకు బలమైన పునాదులుగా నిలిచాయి. ఇలా ఆయన చేసిన ఎన్నో పనులు, అలాగే ఆర్థిక విధానాలపై ఆయన విశ్వాసం, ప్రజల హృదయాలను గెలుచుకున్న విధానం 2004లో ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకోవడానికి మద్దతుగా మారాయి. 2004 సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మలుపు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మన్మోహన్ సింగ్ గారు భారతదేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక ఆర్థిక నిపుణుడు ప్రధానమంత్రి అవ్వడం అనేది అప్పట్లో భారతదేశ రాజకీయాల్లో మంచి విషయం. ఎన్నికల ఫలితాల కారణంగా యూపీఏ కూటమి విజయం సాధించింది. సోనియా గాంధీ గారి ఆమోదంతో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. I, Manmohan Singh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That తొలి 5 ఏళ్ల పాలనలో మన్మోహన్ సింగ్ గారు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు, సామాజిక సంక్షేమాన్ని పెంచేందుకు ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి నెంబర్ 1 అణు ఒప్పందం. అమెరికాతో పౌర అణుశక్తి ఒప్పందం కుదిర్చారు. దానితో భారత్ను అణుశక్తిగా మరింత బలంగా నిలబెట్టారు. నెంబర్ 2 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. నెంబర్ 3 వ్యవసాయ అభివృద్ధి. రైతులకు రుణమాఫీ పథకాలు, పంటల ధరలను పెంచడం లాంటివి చేయడం ద్వారా భారతదేశపు జీడిపి వృద్ధి రేటు 8% స్థాయికి చేరింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. 2009 ఎన్నికల అనంతరం యూపీఏ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇది మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం మరో 5 ఏళ్లలో ప్రయాణం ప్రారంభించింది. ఈ టైంలో ముఖ్యంగా సాంకేతిక విప్లవం ప్రారంభమైంది. టెలికాం రంగం విస్తరించింది. భారతీయ ఐటీ రంగం వరల్డ్ వైడ్ మరింత గుర్తింపు పొందింది. ఇలా అభివృద్ధితో పాటు ఎన్నో సమస్యలు మరియు సవాళ్లు ఎదురయ్యాయి. 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్, కోయిలీ కుంభకోణాల వంటి స్కామ్స్ బయటపడ్డాయి. మన్మోహన్ సింగ్ గారు ధైర్యంగా ఉన్న ఈ కుంభకోణాలు ప్రభుత్వంపై మచ్చగా నిలిచాయి. Given the multiple allegations of corruption that are now besieging your government, do you get the sense, sir, that your own personal esteem in the eyes of the people of India has fallen some notches because of these allegations? And can you assure this audience, sir? 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను నిలకడ చేయడంలో విజయం సాధించారు. రుణ శోధన విధానాలు, బ్యాంకింగ్ రంగంలో మార్పులు, అలాగే ఆహార భద్రత చట్టం అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రవేశపెట్టి పేదల ఆకలి తీరుస్తూ భవిష్యత్తు కోసం భరోసా కల్పించారు. జన్ లోకల్ ఉద్యమం, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇలా 2014 నాటికి మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలాన్ని ముగించారు. ఆయన పాలనపై భిన్నాభిప్రాయాలున్నా ఆయన దేశానికి అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. మన్మోహన్ సింగ్ గారు చేసిన కృషి వల్ల భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానానికి చేరుకుంది. పేదరిక నిర్మూలనకు ఈయన చేసిన కృషి, ఆర్థిక విధానాలు స్థిరంగా ఉండేలా తీసుకున్న చర్యలు ఆయన ఆర్థిక వ్యవస్థలో మార్పులకు దారిగా మారిన నాయకుడిగా మార్చాయి. 2014 తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగించారు మన్మోహన్ సింగ్ గారు. తన పదవి కాలంలో విజయాల కన్నా సవాళ్లే ఎక్కువగా ఎదురయ్యాయి, కానీ తన సహనంతో వాటిని అధిగమించారు. అందుకే ఇప్పటికీ కూడా భారత ఆర్థిక చరిత్రలో ఒక నిలకడైన మేధావిగా గుర్తింపు పొందుతారు. ఇక మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన భార్య పేరు గుర్షారన్ కౌల్ మరియు వీరికి 3 కుమార్తెలు ఉన్నారు. అలాగే మన్మోహన్ సింగ్ గారి జీవితంలో అనేక పురస్కారాలు, గుర్తింపులు మరియు ఆర్థిక రంగంలో వారి కృషి, ప్రధానమంత్రిగా వారి నాయకత్వం, ప్రజాసేవలో చేసిన అనేక వాటికి ప్రతిష్టాత్మకమైన గౌరవాలు దక్కాయి. వాటిలో ముఖ్యమైనవి 1987లో పద్మభూషణ్. భారత ఆర్థిక రంగానికి వారి సేవలకు గాను ఈ గౌరవం అందించారు. అలాగే అనేక ఆక్స్ఫోర్డ్, క్యాంబ్రిడ్జ్, మాస్కో లాంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లను పొందారు. దీంతోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్స్లో ప్రసంగాలు, వరల్డ్ బ్యాంకు సమావేశంలో భారత అభివృద్ధిపై ప్రసారం చేసి టైమ్స్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. మన్మోహన్ సింగ్ గారి గురించి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీలో ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే మన్మోహన్ సింగ్ గారు ఎన్నో బుక్స్ కూడా రాశారు. వీటి ద్వారా మనకు భారత ఆర్థిక వ్యవస్థపై ఆయనకున్న నాలెడ్జ్ని షేర్ చేశారు. వీలైతే ఒకసారి చదవండి. 1932లో ప్రారంభమైన ఈయన ప్రస్థానం 2024 డిసెంబర్ 26న ముగిసింది. భారత ఆర్థిక రంగంలో ఆయన చూపిన మార్గం, ఆయన పునాది వేసిన ఆర్థిక విధానాలు, మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎల్లప్పుడూ భారతదేశ చరిత్రలో వెలుగొందుతూనే ఉంటాయి. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి ఒక పాఠం. కృషితో, నిబద్ధతతో ఎంతటి విజయాలైనా సాధించవచ్చని తెలియజేసిన గొప్ప నాయకుడికి భారతరత్న ఇవ్వాలని కోరుకుందాం. people say
I was a silent Prime Minister. I think these volumes speak for themselves, and I don't want to boast about my goals or my achievements as the Prime Minister, but the events that took place are well described in these volumes, particularly the volume which deals with the Prime Minister speaks. I certainly would like to say that I was not the Prime Minister who was afraid of talking to the press. I